సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన కొత్త రూల్స్ కార్మిక వర్గంలో దడపుట్టిస్తున్నాయి. కార్మికుల ప్రమేయం లేకుండా అమలు చేస్తున్న నయా సర్క్యులర్ కోల్డ్ బెల్ట్ సెగలు రేపుతోంది. నల్ల బంగారం వెలికి తీసే చీకటి సూర్యులను అంతగా టెన్షన్ పెడుతున్న కొత్త రూల్స్ ఏంటి? వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. సింగరేణిలో యాజమాన్యం మరో నల్ల చట్టం తీసుకొచ్చింది. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండానే దానిని అమలు చేసింది. ఎల్లో రెడ్ కార్డుల పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త సర్క్యులర్ తో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గనిలో కార్మికుడు తప్పు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా మొదట ఎల్లో కార్డు పేరుతో కార్మికుడి సెల్ ఫోన్ కు మెసేజ్ పంపిస్తారు. ఇలా 2-3 సార్లు ఎల్లో కార్డు మెసేజ్ తర్వాత రెడ్ కార్డు మెసేజ్ వస్తోంది. అనంతరం కార్మికుడిపై చర్యలకు సిద్ధం చేస్తారు. కార్మికుడు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఉత్పత్తి ఉత్పాదకతే లక్ష్యంగా సింగరేణి సంస్థ ముందుకు సాగుతూ నల్ల చట్టాలను అమలుకు తెచ్చి మానసికంగా హింసిస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా యాజమాన్యం అమలు చేస్తున్న నూతన సర్క్యులర్ తో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భూపాలపల్లి ఏరియాలో ఒక్క నెలలోనే 94 మందికి రెడ్ ఎల్లో కార్డులు జారీ చేశారు. గన్నుల్లో ఏదైనా ప్రమాదాలు తప్పులు జరిగితే అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ఇకపై విచారణలు ఉండవు. కొత్త సర్క్యులర్ ప్రకారం ఎల్లో కార్డ్ అనంతరం రెడ్ కార్డులు జారీ చేసి చర్యలు తీసుకోవడమే ఉంటుంది. సదరు కార్మికుడు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. సెల్ ఫోన్ కు ఎల్లో రెడ్ కార్డు మెసేజ్ వస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. గతంలో కార్మికుడు గనిలో తప్పు చేస్తే విచారణ జరిపి దోషిగా తేలితే ఛార్జ్ షీట్ ఇచ్చేవారు, తదుపరి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి విచారణలకు సింగరేణి యాజమాన్యం చెల్లు చీటీ పాడింది. సింగరేణిలో పనిచేసే కార్మికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉన్నారు. యాజమాన్యం వైపు నుంచి వచ్చే మెసేజ్ వారికి అర్థం కాదు. యాజమాన్యం చర్యలు తీసుకునే వరకు చేసిన తప్పు కూడా వారికి తెలియదు. మరోపక్క పని ప్రదేశాలలో సరైన సౌకర్యాలు కల్పించకుండా, రక్షణ పరికరాలు అందించకుండా తప్పు చేసిన కార్మికులపై ఎల్లో రెడ్ కార్డుల పద్ధతి తీసుకురావడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. కాలం చెల్లిన యంత్రాలతో పని చేయిస్తూ తప్పు జరిగితే కార్మికుడిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా యాజమాన్యం కొత్త రూల్స్ ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.